హాయ్ అండి. పనసకాయ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే పిచ్చి. ప్రతి సంవత్సరం మాకైతే ఎవరో ఒకరు కాయ ఒకటి ఫ్రీగా ఇస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ఎవరు ఇవ్వలేదని చెప్పి మా హస్బెండ్ని కాయ కొనేదాకా ఊరుకోలేదు. నేను మొత్తమే కాయ అయితే కొనిపించాను. తర్వాత అన్ని తొనల జొత్తులు కట్టిన ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే చుట్టాలందరికీ కొన్ని కొన్ని పంచిపెట్టించేసి తర్వాత కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని ఏమో తినేసాము. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక అందరూ స్వీట్ తయారు చేస్తున్నారు కదా, మనం చేసేద్దామని చెప్పి స్వీట్ అయితే తయారు చేశాను. పనసకాయ ఇక్కలన్నీ తీసేసి తొనాలనేమో మిక్సీ కొట్టేసాను. మిక్సీ కొట్టేసి అలా కొద్దిగా నెయ్యి వేసేసి కాసేపు అయితే ఆ పేస్ట్ని వేపాలి. తర్వాత అయితే బెల్లం వేసేసి దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసేసాను. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. కానీ నాకైతే అంతగా నచ్చలేదు. అంటే బాగున్న వీడియోలే కదా, అప్పుడప్పుడు బాగాలేంది కూడా నచ్చలేదు, బాగాలేదని చెప్పాలి కదా, అందుకని అయితే ఈ వీడియో పెడుతున్నాను. నాకైతే నచ్చలేదు. అయినా కానీ ప్రకృతి ఇచ్చింది మనం నేచురల్గా అలాగే తినాలి, కానీ ఇలా స్వీట్లు గట్రా తయారు చేసుకోవడం అయితే అంత మంచిది కాదు. అదండి ఈ వీడియోని ఇస్తే